16.65 లక్షల కోట్ల రూపాయల అంచనాతో వచ్చిన జమా లెక్కల్లో ఎక్కడా భారీ సాహసాలకు మాత్రం పోలేదు. ప్రారంభ స్థాయిలో పన్ను చెల్లింపుదారులకు కాస్త ఊరట కల్పించిన కోటీశ్వరులపై మాత్రం భారీగా వడ్డించి వాతల తడాకా చూపించారు. అంతిమంగా వృద్ధి రేటు పురోగమనం, సంక్షేమాలు తమ పెద్దపీట అంటూ ప్రభుత్వ ఎజెండాను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. భారీ అంచనాల మధ్య వచ్చిన కేంద్ర బడ్జెట్ 2013-14 సంక్షిప్త స్వరూపమిది. ఆర్థిక ఒడిదుడుకులు, రాజకీయ ప్రాధాన్యాల నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ జమా లెక్కల్లో విత్త మంత్రి చిదంబరం ఎక్కడా అద్భుతాలకు, సాహసాలకు ఆస్కారం ఇవ్వలేదు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపేణా దాదాపు 18,000 కోట్ల రూపాయలు బాదేసిన చిదంబరం 5 లక్షల లోపు ఆదాయ వర్గాలకు 2,000 రూపాయల నామమాత్రపు ఉపశమనంతో ప్రత్యక్ష పన్నుల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు. తమ చేతుల మీదుగా 8వసారి జాతీయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన చిదంబరం అంకెల కూర్పులో మాత్రం తన అనుభవం అంతా అక్కరకు వచ్చేలా జాగ్రత్త పడ్డారు. కోత ఉంటుందని అంతా ఊహించిన రక్షణ రంగానికి ఏమాత్రం తగ్గింపులు లేకుండా 2,03,732 కోట్లు కేటాయించి ఆ విషయంలో రాజీ లేదనే సంకేతాలు పంపారు. విమర్శలకు తావివ్వకుండా గండం గట్టెక్కేశారు. ఇదే సమయంలో పారిశ్రామిక పునరుత్తేజం, సుస్థిర అభివృద్ధి, అధిక వృద్ధి రేటు సాధన కోసం కట్టుబడి ఉన్నామని సంకేతాలు పంపారు. విద్య, ఆరోగ్యం, నీరు, పారిశుద్ధ్యం, ఎస్సీ, ఎస్టీ, గ్రామీణాభివృద్ధిపై పెద్ద మనసు చేసుకుని ప్రభుత్వంపై మాట రాకుండా చూసుకున్నారు. ప్రధాని నుంచి మా మంచి విత్త మంత్రి అని ప్రశంసలు అందుకున్నారు. There are today 3 types of barriers which can affect the realization of the growth potential. One is the fiscal deficit. The finance minister has charted a path to bring the fiscal deficit under control, and if we succeeded that quest, I think we would have created a better climate for investment. We would have created a better climate also for more moderate levels of inflation than we have had in the last 2 years. The current account deficit we cannot reduce in one go. It can be achieved partly by reducing unwanted imports, partly by boosting the country's export effort. And that in 3 years' time, if we work hard, if the world economy also, I think, improves, we should get back to the 8% growth path in 2 to 3 years' time. మిగిలిన అన్ని విషయాల్లో ఆచితూచి అడుగులేసిన చిదంబరం సూపర్ రిచ్ ట్యాక్స్ పేరుతో ధనవంతులపై మాత్రం తన తడాఖా చూపించారు. కోటి అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చే వారికి 10% సర్చార్జీ, 10 కోట్ల రూపాయల ఆదాయం దాటిన దేశీయ కోటీశ్వరులపై 5 నుంచి 10% సర్చార్జీ వేస్తున్నట్టు ప్రకటించారు. 50 లక్షల విలువ దాటిన ఆస్తుల బదిలీపై 1% వారసత్వపు పన్ను విధించారు. అందరు పన్ను చెల్లింపుదారులపై 3% విద్యా పన్నును యథావిధిగా కొనసాగించారు. ఈ మార్పుల ద్వారా ప్రత్యక్ష పన్నుల విభాగం నుంచి 13,300 కోట్ల రూపాయలు, పరోక్ష పన్నుల నుంచి 4,700 కోట్లు రాబడి వచ్చేలా జాగ్రత్త పడ్డారు. అదే కోవలో విలాస జాబితాలో వచ్చే ప్రతి అంశంపై పన్నులు పెంచి సామాన్యుల జోలికి రాకుండా కార్పొరేట్ సంస్థలకు పన్నువాత సెగ తగిలేలా చేశారు. అత్యధిక మొత్తంలో కార్పొరేట్ ట్యాక్సులు కడుతున్న విదేశీ సంస్థలపై సర్చార్జిని 2 నుంచి 5% పెంచారు. డివిడెండ్ పంపిణీ పన్నును 5 నుంచి 10% పెంచారు. ఈ నొప్పి తెలియకుండా ఉండడం కోసం తాను ప్రతి పన్ను చెల్లింపుదారుడి ఒక అజిం ప్రేమ్జీని చూడాలని అనుకుంటున్నానంటూ తేనెపూత వ్యాఖ్యలు వల్లెవేశారు. ఈ మధ్యలోనే వ్యవసాయేతర ఉత్పత్తులపై కమోడిటీస్ ట్రాన్సాక్షన్ పన్నుని ప్రవేశంతో పాటు భవిష్యత్తులో చేసుకోబోయే కాంట్రాక్టులపైన పన్నేసి బడా సంస్థలకు మరో ఝలకిచ్చారు. ఇలాంటి మరికొన్ని నిర్ణయాలతో స్టాక్ సూచీలు కూడా నీలచూపులు చూడాల్సి వచ్చింది. This is a budget which I will say lollipop budget of deceit, lollipop budget of misguiding the people, lollipop budget which will not take care of the basic problems of the country, inflation and at the same time the recession. ఇదంతా చూసి వాతలన్నీ ధనికులకే అనుకోవడానికి లేకుండా సామాన్య మధ్యతరగతి వర్గాల వారికి చేదు గులికలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆర్థిక మంత్రి చిదంబరం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రానున్న ఏడాదికి రాయితీల్లో 11% మేరకు కోత పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ద్రవ్యలోటు నియంత్రణకి కఠిన నిర్ణయాలు తప్పవంటూ ఇంధనం, ఆహారం, ఎరువులపై రాయితీల్లో కోతలు తప్పవని సంకేతాలిచ్చారు. My greater worry is a current account deficit. The CAD continues to be high, mainly because of our excessive dependence on oil imports, the high volume of coal imports, our passion for gold, and the slowdown in exports. This year, and perhaps next year too, we have to find over $75 billion to finance the CAD. There are only three ways before us: FDI, FII, or external commercial borrowing. That is why I have been at pains to state over and over again that India, at the present juncture, does not have the choice between welcoming and spurning foreign investment. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,47,854 కోట్ల రూపాయలుగా ఉన్న రాయితీల భారాన్ని రానున్న ఏడాదికి 2,20,971 కోట్ల రూపాయలు మాత్రమే ఉండేలా చూసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రజా పంపిణీ కేటాయింపుల్ని క్రమేణా అదుపులోకి తీసుకురావాలని అనుకుంటున్నట్లు అంచనాల్లో పేర్కొన్నారు. వీటన్నింటి ద్వారా ప్రస్తుతం 5.2% ఉన్న ద్రవ్యలోటుని రానున్న ఏడాది చివరికి 4.8% రెవెన్యూ లోటుని పరిమితం చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 55,814 కోట్లు సేకరించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. దీని ఫలితంగా ఏడాది పొడవునా గీచి కేటాయింపులే అనే విషయాన్ని స్పష్టం చేశారు. చిదంబరం లెక్కలతో వ్యవసాయం, పారిశ్రామిక రంగాల పునరుత్తేజం దిశగా సాగే అవకాశాలున్నాయా? ఆ వివరాలు చిన్న విరామం తర్వాత చూద్దాం.